విజయనగరంలో సెల్ ఫోన్ దొంగల ముఠ సంతరిస్తుందా? వరుస ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే 8 సెల్ ఫోన్లు మాయమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే గోస ఆసుపత్రిలో 4 మొబైల్ ఫోన్లు పోయినట్టు ఫిర్యాదులు నమోదవగా, తాజాగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో మరో ఖరీదైన సెల్ ఫోన్ దొంగిలించబడింది. పార్వతీపురం బస్సు ఎక్కేందుకు వచ్చిన నాయుడు అనే వ్యక్తి సెట్ జోబీలో పెట్టుకున్న సుమారు 30,000 రూపాయల విలువైన మొబైల్ ఫోన్ను గుర్తు తెలియని వ్యక్తులు క్షణాల్లో అపహరించారు. బాధితుడు వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ పోర్టల్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ ట్రాక్ చేస్తూ దర్యాప్తు ప్రారంభించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా, ఇదే నగరంలో సింతలవలస 5వ బెటాలియన్లో కుక్కుగా పనిచేస్తున్న ఓ మోగ ఉద్యోగి కూడా తన సెల్ ఫోన్ పోయిందంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం కలకలం రేపుతుంది. వరుస సెల్ ఫోన్ చోరీలతో నగరం ఉలిక్కిపడింది.